వాళ్ళ మనీని వాళ్ళకి ట్రాన్స్ఫర్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఏ గుడ్ డేట్స్లో వాళ్ళు చేయాలి. అంటే అప్లయింగ్ థింగ్స్ ఇన్ రైట్ టైం విత్ రైట్ నెంబర్ విల్ మేక్ ది డిఫరెన్స్. ఇప్పుడు మన దగ్గర బెస్ట్ వరి విత్తనాలు ఉన్నాయి, అలాగే బెస్ట్ ఫర్టైల్ సాయిల్ ఉంది. అట్లని చెప్పేసి ఏప్రిల్లో నాటేశారు అనుకోండి, పంట ఎక్కువ రాదు. అది జూలైలో నాటేస్తే వస్తుంది. అంటే రైట్ టైం, ఆ రైట్ టైం అనేది మనం పుట్టిన తేదీని ఆధారంగా మనకి మాత్రమే కలిసి వచ్చే గుడ్ డేట్స్, మనకి మాత్రమే కలిసిన బ్యాడ్ డేట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ నో అబౌట్ యువర్ నంబర్స్. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. మీకు కలిసి వచ్చే నంబర్ ఏంటి, కలిసిన నంబర్ ఏంటి? ఇంపార్టెంట్ థింగ్స్ని ఇనిషియేట్ చేయడానికి అన్లక్కీ నెంబర్స్ని అవాయిడ్ చేయండి. ఐడియల్గా లక్కీ నెంబర్లో చేస్తే ఇవన్నీ కోఆపరేషన్స్ ఎక్కువ ఉంటాయి. షూటింగ్లో సమస్యలు రాకపోవటం, వాళ్ళు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వటము, ఇవన్నీ వాళ్ళకి కోఆపరేటివ్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళ గుడ్ టైం నడుస్తున్నప్పుడు రిలీజ్ చేస్తే దాన్ని ఎక్కువగా ఆదరించే అవకాశం ఉంటుంది. సో ఇదే నేను సజెస్ట్ చేస్తాను. వాళ్ళ వర్క్లో ఎలాంటి విషయాల్లో నేను ఇన్వాల్వ్ అవ్వను. ఓన్లీ ఏ డేట్లో మొదలు పెట్టుకోవాలి, వాళ్ళ కరెంట్ అకౌంట్ నెంబర్ ఏంటి, అగ్రిమెంట్లు ఏ డేట్లో చేసుకోవాలి, ఏ డేట్లో వాళ్ళకి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు మనీ ట్రాన్స్ఫర్లు చేయాలి, ఆర్టిస్టులకు కానివ్వండి, టెక్నీషియన్లకు కానివ్వండి, మేజర్ పేమెంట్స్ అన్నీ ఓన్లీ ఆ స్కెడ్యూల్ మాత్రమే నేను క్యాలెండర్ ఇచ్చేస్తాను, ఆ డేట్లు ఇచ్చేస్తాను. సో వాళ్ళు ఆ డేట్లు మ్యాక్సిమం ఫాలో అవుతుంటారు. వాళ్ళకి రిజల్ట్స్ కనపడుతున్నాయి కాబట్టి కంటిన్యూస్గా వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారు, దాన్ని ఫాలో అవుతుంటారు. వాళ్ళకి ఎవరికైనా అల్టిమేట్గా కావాల్సింది రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నప్పుడు వాళ్ళు ఏదో ఒక రోజు ఇచ్చే బదులు ఇది నాకు మంచి రోజు అని ఏం చెప్తున్నప్పుడు దాన్ని పాటించడంలో తప్పే లేదు కదా. వాళ్ళ వర్క్లో ఇన్వాల్వ్ అవ్వను. ఒక మామూలు కామన్ మ్యాన్కి సెలబ్రిటీస్కి కొంచెం టెన్షన్ ఉంటుంది, ఏం చెప్తే ఏమనుకుంటారో అనే ఒక హెసిటేషన్ ఉంటుంది, కొంచెం టెన్షన్ ఉంటుంది. మీరు దాన్ని ఎలా ఫేస్ చేశారు ఇంతమందితోటి ఇన్ని రకాలుగా? అంటే ఇప్పుడు మనం అవతల వ్యక్తి నుంచి ఏదైనా ఆశిస్తున్నాం అనుకోండి, ఇతని దగ్గర నుంచి నాకు డబ్బు కావాలి, ఇతని దగ్గర నుంచి నాకు పలానా ఇంపార్టెన్స్ కావాలి, ఆ దృష్టితో మనం ఉన్నాము అంటే సబ్జెక్ట్లో ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. అప్పుడు బాగాలేదని చెప్తే వీళ్ళు మనల్ని ఆదరించరు, లేకపోతే మనతో టచ్లో ఉండరు. సో మనం ఏదైనా ఆశించి చెప్తే ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. ఆశించకుండా సబ్జెక్టునే మెయిన్గా అది ఏది ఉంటే అదే చెప్తాం అనుకోండి, ఒకవేళ టెంపరీగా వాళ్ళు మనల్ని పక్కన పెట్టినా, లేకపోతే వాళ్ళకి డిసప్పాయింటెడ్ రిజల్ట్ వచ్చిందనుకోండి, ఇవన్నీ జరగవు నేను నమ్మనని వెళ్ళినా, అదే జరిగినప్పుడు వాళ్ళు మళ్ళీ మన దగ్గరికే వస్తారు. సో మనం ఎప్పుడు సబ్జెక్ట్కే స్టిక్కర్ అయి ఉండాలి, వాస్తవానికే స్టిక్కర్ అయి ఉండాలి. ఇది నేను మెయిన్గా దాన్నే నమ్ముతాను, అదే పాటిస్తూ వచ్చాను. ఒక మనిషికి తలరాత అనేది ఒకటి ఉంటుంది, అది వన్స్ రాసేసిన తర్వాత మనం ఏం చేయలేము, రాసినట్టుగానే జరుగుతుంది, దట్ ఈస్ కాల్డ్ డెస్టినీ అని అంటాము. సో అలాంటప్పుడు మరి జాతకం తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి మనిషికి? సపోజ్ ఇప్పుడు మీరు ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళాలి అనుకోండి, మీకు ఒకళ్ళ దగ్గర గూగుల్ మ్యాప్ ఉంది, ఇంకొక వ్యక్తి దగ్గర గూగుల్ మ్యాప్ లేదు అనుకోండి. గూగుల్ మ్యాప్ ఉన్న వ్యక్తి ఒక క్లారిటీతో వెళ్తాడు, గూగుల్ మ్యాప్ లేని వ్యక్తి ఒక అన్సర్టనిటీతో వెళ్తాడు. ఎంతసేపటికి వెళ్తాము, వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎలా ఎన్నింటికి స్కెడ్యూల్ చేసుకోవాలి అని. సో మ్యాప్ ఉన్న వ్యక్తి ఒక క్లారిటీతో వెళ్తాడు, ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది, ఎక్కడ ఎల్లో జోన్ ఉంది, ఎక్కడ బ్లూ జోన్ ఉంది, ఫాస్ట్గా ఎక్కడ వెళ్ళొచ్చు అని ఒక క్లారిటీతో వెళ్తాడు. అవును, ఎంతసేపట్లో అక్కడ రీచ్ అవుతాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆఫీస్కి నేను మ్యాప్ పెట్టుకునే వచ్చాను, నాకు అది చూపించింది 5 నిమిషాలు డిస్టెన్స్, ఎక్కడి నుంచి యూటర్న్ తీసుకోవాలో చెప్పింది, ఎక్కడ లెఫ్ట్ తీసుకోవాలో చెప్పింది. దట్స్ ట్రూ యాక్చువల్లీ. సో ఇప్పుడు జాతకం తెలుసుకోవడం కూడా అంతే, మీరు జాతకం తెలుసుకోబడడం కూడా జాతకంలో రాసి ఉండాలి. ఇప్పుడు గూగుల్ మ్యాప్ లాంటిదే ఇది కూడా. ఇప్పుడు మీకు ఒక రోడ్లో నుంచున్న వ్యక్తికి ఆ ఎదురుగా ఉన్నది మాత్రమే తెలుస్తుంది, అదే రోడ్లో ఒక బిల్డింగ్ మీద నుంచున్న వ్యక్తికి ఇంకొంచెం ఎక్కువ ఏరియా కనపడుతుంది, ఒక పైన ఆకాశంలో ఒక డ్రోన్ కెమెరా పెట్టుకున్న వ్యక్తి ఆ చుట్టుపక్కల మొత్తం ఏముందో తెలుస్తుంది. ఈ జ్యోతిషం అనేది మనకే థర్డ్ ఐ లాంటిది. అలాగా ఓవరాల్గా ఎప్పుడెప్పుడు గుడ్ టైమ్స్ ఉన్నాయి, ఎప్పుడెప్పుడు బ్యాడ్ టైమ్స్ ఉన్నాయి, ఎక్కడ ఎలా చేయాలి, ఏది గుడ్ నెంబరు, ఏది బ్యాడ్ నెంబరు, అలా గైడ్ చేస్తుంది తప్ప ఆల్రెడీ రాసున్నదే జరుగుతుంది. మీకు రాసున్న దాంట్లో భాగంగానే మీకు చెప్పే వ్యక్తి యొక్క వాక్కు నడుస్తుంది. ఇవాళ మీరు కరెక్ట్ అయింది తెలుసుకోబడాలని రాసి ఉంటే అవి కరెక్ట్గా చెప్పగలిగే వ్యక్తి దగ్గరికి వెళతారు, అతని వాక్కు కూడా సక్రమంగా నడుస్తుంది. సపోజ్ మీ దాంట్లో ఇవాళ కరెక్ట్ అయింది తెలుసుకోబడాలని లేదు అనుకోండి, ఆ రోజు మీరు ఎవరి దగ్గర కూర్చున్నా వాళ్ళ వాక్కు సక్రమంగా వెళ్ళదు, భవిష్యత్తులో ఏది జరగబోతుందో దాన్ని ప్రిడిక్ట్ చేయలేరు. సో నోయింగ్ ద డెస్టినీ ఆల్సో షుడ్ బి దేర్ ఇన్ ద డెస్టినీ. ఇప్పుడు తినేవాడి అదృష్టాన్ని బట్టి వంట కుదురుతుంది అంటారు, అది కర్మ సిద్ధాంతం, అదే నిజం కూడా. మీరు ఇవాళ అదృష్టవంతంగా ఉంది అనుకోండి, జాతకం మంచి ఫుడ్ తినబడతారు అని, ఎవరు వండినా అది బాగా వస్తుంది. మీరు ఇవాళ మంచి ఫుడ్ తినబడలేరు అని కనుక రాసి ఉంటే
ఎంత గొప్పవాళ్ళు వండినా ఆ వంట చెడిపోతుంది, సరిగ్గా రాదు. అదే కర్మ సిద్ధాంతం, అదే వాస్తవం. సో ఇది కూడా అంతే, ఎదుటి వ్యక్తి యొక్క అదృష్టాన్ని బట్టి నా వాక్కు నడుస్తుంది ఎవరిదైనా. సో ఒక బెస్ట్ రాష్ట్రాలు జరిగే ఫ్యూచర్ని బాగా చెప్పగలగాలి అంటే వాళ్ళు ఎవరు వచ్చినా దాన్ని నిబద్ధతతో సబ్జెక్ట్ ఏం చెప్తుంది నేను దాన్నే చెప్పాలి అనుకోవటం వేరు. పలానా వ్యక్తి వచ్చాడు కాబట్టి వాళ్ళకి అని మనం వాటికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయో దృష్టిలో పెట్టుకోనో లౌక్యాన్ని జోడించో చెప్పకూడదు. అక్కడ ఏం కనపడుతుందో దాన్నే సివియర్గా చెప్పగలిగితే అన్ని పాయింట్లు మనకు తెలియవు, కొన్ని ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి. అది ఎందుకు ఫెయిల్ అయ్యామో దృష్టిలో పెట్టుకుని నోట్ చేసుకుని ఫ్యూచర్లో ఆ పరిశోధనాత్మకంగా ముందుకు వెళ్తూ ఉంటే మనకి సబ్జెక్టే సమాధానం చెప్తుందండి. ఒక మనిషి పుట్టుకతోటే తన జాతకాన్ని తలరాతని రాసుకునే బ్రహ్మరాసిన రాతతోటి పుట్టినప్పుడు మరి ఇప్పుడు ఈ పరిహారాలు కానీ లేకపోతే ఈ దానాలు కానీ ఇవి చేయడం వల్ల అది ఎంతవరకు మనకి ఉపశమనం కలుగుతుంది అని అంటే, అసలు డెస్టినీలో ఈ పరిహారాలు ఇలాంటివి ఎక్కడ లేవండి అసలు.